యాసంగి రైతు భరోసా కష్టమేనా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆ విధంగానే ఉంది. ప్రతిసారి కూడా ఇగో ఆగో ఇగో ఆగో అంటూనే రైతు భరోసాను దాటవేసుకుంటూ వస్తున్నటువంటి తీరు చూస్తేనైతే ఈ యాసంగి రైతు భరోసా ఇచ్చేటువంటి ఆలోచనలో ఉందా లేదా అనే ఒక డౌట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకన్నా మీరు అట్లా అంటున్నారు? మరి ఇన్ని రోజులుగా మీరే ఇస్తా అన్నారు కదా ఇదేనంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట మాత్రం ప్రతిసారి ఇస్తాము అనే చెప్పుకుంటూ వచ్చింది. మరి మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, అయిపోయిన వెంటనే ఇస్తాము అని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి గారు అయితే బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ ముగిసిపోయినా ఇప్పటికీ కూడా రైతు భరోసా గురించి అయితే ఎటువంటి ప్రస్తావన అయితే రాలేదు. నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా కనీసము రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏంది అనే దాని గురించి కూడా ప్రస్తావన చేయకుండానే కేబినెట్ భేటీ అనేటువంటిది ముగిసిపోవడంతో నాకైతే మరి రైతు భరోసా యాసంగి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అయితే అందరూ అనుకున్న విధంగానే ఖచ్చితంగా కేబినెట్ భేటీలో రైతు భరోసా డేట్ను డిక్లేర్ చేస్తారు, తప్పకుండా ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు. నేను కూడా అలానే అనుకున్నాను. కాకపోతే దాని ప్రస్తావన రాకుండానే కేబినెట్ భేటీ ముగియడంతో అయితే దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలకైతే పెట్టుబడి భారంగా మారినటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రైతు భరోసా విడుదల చేస్తే అన్నదాతలకు చాలా ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పేసి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా మరి ప్రభుత్వం మాత్రం రైతు భరోసా ఇగో ఇస్తాము అంటూ రైతు భరోసాకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలను కూడా ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నామని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికీ కూడా మరి ఎప్పుడు వేస్తారు ఏంది అనేటువంటి క్లారిటీ లేదు. మరియు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో మరి వారికి వస్తుందా రాదా అనేటువంటి క్లారిటీ లేదు. కట్ ఆఫ్ డేటు ఎప్పటి వరకు పెడతారు అనే దాని మీద క్లారిటీ లేదు. అంటే ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే, పట్టాదారు పాస్ పుస్తకం వచ్చినటువంటి వారికి మాత్రమే రైతు భరోసా వస్తుంది అనే దాని మీద కూడా క్లారిటీ అనేటువంటి లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తున్న తీరు చూస్తున్నట్లయితే యాసంగి రైతు భరోసా కష్టంగానే అనిపిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెల్లదీస్తుంది తప్ప మరి గతంలోనైతే మనకు శాటిలైట్ సర్వే అంది, ఆ తర్వాతకు మనకు కేవలము పంట సాగు చేసినటువంటి భూములకే ఇస్తామన్నారు. తర్వాత మనకు ఎలక్షన్లు వచ్చినాయి. అంతకంటే ముందు మనకు సంక్రాంతి కానుకగా, అదేవిధంగా జనవరి 26 కానుకగా, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఫిబ్రవరి మాసం కూడా ముగుస్తున్నప్పటికి కూడా మరి రైతు భరోసా పైనటువంటి క్లారిటీ లేదనంటే ఆల్మోస్ట్ మనకు కొన్ని ఏరియాలలోనైతే పంట చివరి దశ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే అన్నదాతలకు పెట్టుబడి అనేటువంటిది భారంగా మారినా కూడా రాష్ట్ర ప్రభుత్వము మరి ఇస్తాము అని చెప్పేసి ఆశ పెడుతూ మరి ఇవ్వకపోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది అనేది అన్నదాతలకు అయితే అర్థం కావడం లేదు. నిన్న అందరూ ఊహించినట్లుగానే కేబినెట్ భేటీలో తప్పకుండా రైతు భరోసా పైన ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు అనంటే కేబినెట్ భేటీలో మరి పలానా డేట్ అనేటువంటి డిక్లేర్ చేస్తారు, ఒకేసారి అకౌంట్లో జమ చేస్తాం, ఇట్లా విడతల వారిగా కాకుండా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు కాకుండా ఒకేసారి ఒకే విడతలోనే అందరి అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి చెప్పడంతో మరి దాని మీద ఏమైనా సమీక్ష నిర్వహించి ఒకేసారి ఎప్పుడు వేస్తారు అనే దాని మీద క్లారిటీ వస్తుంది ఒక డేటు అని అందరూ ఊహించారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీస ప్రస్తావన లేకుండానే కేబినెట్ భేటీ ముగియడంతో మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పైన ఏ విధంగా స్పందిస్తుంది అని చూడాల్సి ఉంది. మరి మరొక ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ పరిషత్ ఎన్నికలు ఏవైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాటి ముందు ఇట్లా వేసేటువంటి ఆలోచనలో ఉన్నారా, మరి అసలు యాసంగి ఇచ్చేటువంటి ఆలోచనలో ఉందా లేదా అనేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గారి మీద అయితే తప్పకుండా ఉంది అని చెప్పేసి నేనైతే అన్నదాతల పక్షాన నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అనంటే అన్నదాతలకు రైతు భరోసాతో కొంత పెట్టుబడి అనేటువంటిది తగ్గేటువంటి, అంటే పెట్టుబడి భారం అనేటువంటి అన్నదాతలకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఒక దఫా మందులు అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నదాతలకు రైతు భరోసా అనేటువంటిది ఒక చాలా ఉపయోగపడేటువంటిది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దీని మీద నిర్ణయం తీసుకొని ఒకేసారి అందరికీ ప్రతి ఒక్క అన్నదాతకు కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.